ఈ సెషన్ కన్నా ముందు నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో ఈ గ్యాప్ అనేది రావడానికి మూలం ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలంగాణ తెస్తామని చెప్పేసి అందరూ ఆశ్వాసన ఇచ్చిన తర్వాత ఆ చివరికి పరీక్ష సమయం వచ్చేసరికి అన్ను తప్పుకోవడం చివరికి మన జేఏసీతో కూడా అదే. ఈరోజు నేను వరంగల్ జిల్లాకి వెళ్ళినప్పుడు కానీ మహబూబ్నగర్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ మన ప్రజా సంఘాలతో మనం మాట్లాడినాం. ఈ మేధావుల వేదికలో చాలా స్పష్టంగా వాళ్ళు ఎంత మోసం జరిగిపోయింది అని అనేటువంటి అంశం ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చేసింది. అయితే మనందరం వ్యక్తులందరూ గ్రహించాల్సింది ఏంటంటే దీనికి అన్నిటికీ మూల కారణం ఒకటి క్లియర్ కనబడుతుంది. ఎవరు మాట్లాడినా కూడా ఎలా సాధించుకుంటాం తెలంగాణ సాధించుకునే అంశంలో జేఏసీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ రాకముందు ప్రణాళిక ఎలా ఉండాలి, వచ్చినాక ఎలా ఉండాలనే అంశం మాట్లాడకుండా తెస్తామనే వాళ్ళందరూ కూడా బూటకం అనేది మనం అర్థమైపోతుంది. తెలంగాణ ఉద్యమం అంత పెద్దన ఊఎత్తిన ఉద్యమం వస్తే సామాజిక న్యాయం కావాలని కోరుకునేటువంటి మొత్తం ఉద్యమకారులు ఉద్యోగ సంఘాలు కానీ మామూలు సివిల్ సొసైటీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఏ ఒక్క దగ్గర కూడా ఎలాంటి సామాజిక న్యాయం కావాలని ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఎంతసేపు కాంగ్రెస్ నో తెలుగుదేశాన్ని తిట్టి జనాలను పోగు చేసి రోడ్ల మీద తీసుకొచ్చి ఉద్యమం నడపాలనేటువంటి ధోరణి మీద నడిపింది తప్పితే అసలు ఒక ప్రణాళిక లేదు ఈ రోజు వరకు. ఆ ప్రణాళిక ఎందుకు ఇలాంటి ఫోరం నుండి మనం ముందుకు తీసుకోకపోవచ్చు అలాంటి ప్రణాళికను. అప్పుడే కదా ఏ వర్గానికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఆ వర్గాల వారీగా మనం ప్రణాళికలు మన దాంట్లో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు. టీచింగ్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళకి ఏమి ప్రత్యామ్నాయాలు అయితే రేపు తెలంగాణ ద్వారా లాభం జరుగుతుంది. ఇక్కడ సామాజికంగా అణగారినటువంటి వర్గాలు ఉన్నారు. ఈరోజు ట్రైబల్ నుంచి వెళ్ళి ఈరోజు బీసీ నుంచి వెళ్ళి ఎస్సీ నుండి వీళ్ళందరికీ ఒక ఎజెండా ఎవరు ఫిట్ చేయలేదు. ఎంతసేపు పక్కోడు చేసిన తప్పు కాంగ్రెస్ అనే మాట్లాడుతున్నా చెప్తే మనం ఎజెండా ఫిక్స్ చేయలేమా? ఆ అంశాల మీద మనం ఎందుకు చేయకూడదు? అట్లా ఈరోజు రమేష్ అన్న కానీ సత్యనారాయణ సార్ కానీ వీళ్ళంతా ఇంజనీర్స్. ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టులలో అనర్థాలు జరుగుతున్నాయి. జరగకముందే ప్రాజెక్ట్ రేపు హైదరాబాద్ లో మెట్రో రైలు 40,000 కోట్లు రేపు మొత్తం ఈ ప్రాంతాన్ని ఒక 2 జనరేషన్స్ వరకు ఊడిగా తీసుకుపోయే పరిస్థితి. మీలాంటి వాళ్ళందరూ కట్టు మీదకి వచ్చి ఒక గ్రామ స్థాయి నుండి కూడా ఒక ఎండిఓ కార్యాలయం నిధులు రిలీజ్ అయ్యే అంశంలో ఏం పారదర్శకత ఉండాలి, ప్రజలు ఎట్లా అడగాలి అనేటువంటి సమాచారం ఉంటేనే కదా ప్రజలకు తెలిసేది. పాపం వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఉద్యమంలోకి? తెలివంతనంతో వీళ్ళు చెప్పింది నమ్మి వస్తున్నారు. నిజంగా వాళ్ళకి విషయాలు తెలిస్తే వాళ్ళే నిలబెట్టి అడుగుతారు మాకు సాధిస్తారని. ఆ ప్రచారాన్ని అంటే ఆ సమాచారాన్ని ఎక్కడికక్కడ ప్రజలకు అందజేసేటువంటి వేదికగా మనం ఎందుకు మారొద్దు అనేది నా బలమైనటువంటి ఆకాంక్ష. ఇది మనం ఎజెండాగా తీసుకొని కనుక ముందుకు పోతే డెఫినెట్ గా రేపు రానున్న ఏ రాజకీయ పార్టీ 2014 రాని ఎవరినైనా అదే ప్రజలు అక్కడ ఉన్న గ్రాస్ రూట్ ప్రజలు నిలబెట్టి అడుగుతారు. వాళ్ళు కనుక ఆన్సర్ చెప్పకపోతే మనం చెప్పినందుకు మన సంఘం వెంబడే రావచ్చు. ఆ రోజు మీరు అన్నట్టు తిరుమల గారు అన్నట్టు ఎవరిని నిలబెట్టి గెలిపిద్దామంటే మనం పక్కన నిలబడి ఇగో ఈయన మంచిగా చెడని చెప్తాం అనేది నా అభిప్రాయం. దయచేసి దీన్ని ఆలోచించారు. Devi Garu, thanks a lot. This is just of his advice is no leader, no political leader, no employee leader has not opened their mouth regarding the social justice. Simply they tried to mobilize the people towards the education, but they could not utter a single word about the social justice, which is very lacking in every political party. ప్రతి రాజకీయ పార్టీలో ఉండబడినటువంటి ఏదైతే ఉందో అది ఈవెన్ మొన్నటి 42 రోజుల ఇంగ్లీష్ సార్ సో దట్ దే విల్ అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్. సో no single leader, neither from the employee leader or from political leader, has not uttered a single word about the social justice. It is really true. Right from 1951, any political party, either it may be a Congress party or regional party of TDP or Communist Party or CPI, CPM, any political party is not talking about the social justice. It is very lacking in the philosophy of the political parties. Due to that only, we could see this kind of injustice in the society. From lower side, from lower class, no leader has come independently. If suppose SCs are becoming a leaders or maybe MPs or maybe MLAs, they are bound to their political parties. But apart from their political parties, they are not in a position to
utter a single word independently about their castes and communities and tribes and injustice done to their tribes and injustice done to their particularly their castes. This is really we are very thankful to Vivi regarding this. Now, remedies. Sir, 1 minute. remedy again we have to ask the Vivi Rao how it this kind of discrimination will disappear. Kindly listen to. Vivi Rao. What is that the question? ఇప్పుడు ఈ రకంగా సోషల్ జస్టిస్ జరుగుతూ ఉండేది కదా, దాని రెమెడీ ఏంటి, దాన్ని ఎట్లా పోతుంది? Very simple, sir. Now the people who are deprived are just because of lack of information. Yes. See, if you want a birth certificate in your village, why do you need an MLA and MP to be? I mean, he has to phone up to the office and tell you to get that certificate. It is your boundary. You should go and knock the door of the office. If you're not getting it, put a letter. Can't you just write a letter? He can write, but no one is leading him. Now let this movement be in that direction that he has to stand by himself. Self-supporting. See, first of all, you support civil society organization. So many people came onto the roads now on Telangana issue. If at all the JSU would have started this movement, today it would have been a very good result. You know, out of 4 crore population in Telangana, 1 crore population came onto the roads. They spent a lot of time, 2 months of agitation. They are not even gone for the jobs. And today, everything is vanished. If they would have established this, no party would have deceived them. They would have started this movement. That let the information in the offices or whatever it is, that the self-sufficiency is the main problem for us. Let the movement go in that direction. If you start now, at least in 1 year, there will be a big slogan that we want self-sufficiency. We want information about our lands in our MR office. We want information about our hospitals in our office, in our mandal headquarters. We want information about our schools openly in front of so that I can go and join my child there. If my child is not getting a seat in intermediate, why I am not getting it? If I am not getting a justice in hospital, why I am not getting it? Can you just raise this type of questionnaire from our forum, or can you make the people to question? This itself is a big movement. There is no need of any. We have to educate the people. Right. Actually, Thank you. Sir. Now I request. 1 minute. Please. Now I request Mr. Rafi. Yes. You want to speak? You can speak from there itself. Mic is there. Okay, thank you. Hero from Telangana. Want to see you as maybe for namesake I am the hero. Right now I am at 0. So there is everything for you to Zero is rise from also very zero. valuable. There is a chance of start growing. We cannot go down further. We can only go up. Zero to hero. Right. Okay. Proceed. Yeah. Good evening, everybody. I am Rafi. I made a movie Inkennaadu. So the thing is, the topic is not about Inkennaadu. Somebody told to introduce myself. Okay. So yesterday also I came here. Yesterday also I came here, and today also I am actively participating in this. Actually, my intention was to know the things about Telangana, to learn about Telangana, what the people are discussing about Telangana, what are the implements they are going to do, and how to fulfill the target. That was the main motto of coming myself here. Okay. So Rafi bhai, sir. आज का एजेंडा में Yeah, maybe sir. Maybe. Let it. सुना था ना? For my thing, we put the agenda aside for me. Yeah. हिंदी में बोलो. हिंदी में. Yeah. Okay. हिंदी में. हाँ ठीक है. आज का जो एजेंडा है, कल का एक एजेंडा था, उस पर भी बात करेंगे समझा था मैं, लेकिन मौका नहीं मिला. फिर कल दोपहर में एक एजेंडा बना, कल भी बात करेंगे समझा, लेकिन मौका नहीं मिला. सुबह एक एजेंडा था, बात करेंगे समझा, लेकिन मौका नहीं मिला. अभी एक एजेंडा है, सुनिए, अभी जो एजेंडा है इस पे भी बात करेंगे समझा, लेकिन एजेंडा क्या है मेरे को नहीं मालूम. लेकिन करने के लिए यहाँ पर भी सीमा निकालना चाहिए. क्या है आपका एजेंडा सुनो सर 1 मिनट सर.
Okay. See, no. It's good, no, sir. Everybody got refreshed. Now we'll come to agenda. A serious agenda. Now I'll come to the serious agenda. Our agenda is, Babuji was telling, no agenda, something. ఒకటే agenda. Okate agenda. ఒకే agenda. Sir, Babu. Yeah. That is the best agenda ever I heard. Flag is one. Yeah. ఇంకెన్నాళ్ళు వెయిట్ చూడాలి. Yeah. So same thing. The way Sonia Gandhi is delaying Telangana, no? My opportunity right now, I got Telangana. I am happy. I got a mic in my hand. Okay. Yeah. Now Telangana is with me. Now I have to rule the Telangana. This is the inspiration I got when I got the mic in hand. So getting Telangana is not at all a criteria. After getting Telangana, how to run? That is the main intention. Okay? Very good. Yeah, that is the thing. So from the beginning, what I used to tell is, all are fighting for the geographical Telangana. Geographical Telangana, you can see the map there. Geography is already there. But I was always telling we need Samajika, Bahujana and uncorrupted Telangana. That I put in my movie also. Okay. So, morning there was an agenda corruption. So, I give a brief one line about those things. Okay. This is because of corruption, the Telangana is delayed. Telangana क्यों नहीं आ रहा? Corruption की वजह से. कौन corrupt हो रहा? अपना नेता corrupt हो रहा. नेता कैसा रहना चाहिए? नेता बनने से पहले हर इंसान अच्छा दिखता. नेता बनने के बाद उसका रूप दिखता. हम कैसा पहचानना है वो एक एजेंडा बनाइए साहब. How to trace out a correct leader? हाँ? जब आपको लीडर बनाऊंगा हाँ? के बाद में नहीं साहब, सुनो, मैं वोट डालने वाला, मैं उससे भी पावरफुल, मेरे वोट से वो जीतता. समझ में आ रहा ना? तो मेरा ये कहना है कि हमारे पास एक ही एक शक्ति है, वोट. वो वोट को अगर हम सही यूज करें, उनके बातों में नहीं आके, वो कुडुम्बा नहीं पी के, उनके पैसे नोटा नहीं लेके, रियली तेलंगाना होना है, समझो. अब मैं किसको वोट डालूं? बोलिए आप लोग, किसको डालना वोट? कोई नेता है ही नहीं तेलंगाना देने वाला, तो वोट डाल के क्या फायदा? कौन लाएगा तेलंगाना? कोई बोलो, टेल मी प्लीज. इतने बड़े मीटिंग चल रहा ना, हम लोग अभी नहीं साहब, अभी नहीं, ओके सुनिए, अभी पॉलिटिक्स की बात कर रहा हूँ मैं. अभी इलेक्शन भी है, अभी मैं कल वोट डालना है, मैं किसको डालना? आपके दिमाग से जो काबिल समझे वही उसको ही लीडर बोल के डालना. मेरे दिमाग में जो है, मेरा दिमाग कमजोर है. आप जरा मेरे को हेल्प करिए, किसको डालना? आप हेल्प करो, मेरे को बोलो, मशवरा दो. वोट डालते वक्त वैसा तो नहीं पूछते. नहीं जी, कैंपेन कर रहे हैं लोग, आप मेरे को हेल्प करिए, मैं किसको वोट डालूं? किसे डाल दिया? मैडम आप बोलो, प्रैक्टिकल रीजन है आपको. मैं किसको वोट डालना? मैं सोच में पड़ गया. मैं अगर वोट नहीं डालूं तो मैं डेमोक्रेसी में नहीं हूं. वोट डालूं तो किसको डालूं? मैं बोलो. ये मीटिंग, ये बोलने के बाद ही शुरू करो मीटिंग, नहीं तो एजेंडा बंद. अभी मुझे बोलो, वोट किसको डालूं? मैं तेलंगाना लाना है मेरे को. ठीक है, तेलंगाना के टीआरएस पार्टी बना हुआ है. करता है सही पार्टी बना हुआ है. हाँ, टीआरएस कांग्रेस को नहीं डालना क्या? मैं टीआरएस वाले को 10 साल से डाल रहा हूँ वोट. मेरा वोट धन हो रहा, बर्बाद हो जा रहा, पेट्रोल का पैसा भी जा रहा. अब क्या करेंगे? वोट क्या करेंगे? बोलो, किसको डालना? Sincerely, will try to get Telangana for social justice. Yeah. You So sir, अभी नहीं, ये जो प्रश्न पूछ रहे हैं, this is a general problem for not only for Telangana, this is everywhere problem. This is a problem throughout the country. really I want to vote. To whom I will write a vote? See, I'll tell you. Congress says తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే, మాకు ఏమయ్యా అంటాడు. एक नन बटन लगा, नन बता. हाँ, टीआरएस वाला बोल रहा, टीआरएस वाला क्या बोल रहा? మా పార్టీ ఉద్యమ పార్టీ వచ్చిందే దీనికోసం. అరే పిచ్చోడా, నువ్వు పెట్టింది పార్టీ తెలంగాణ కోసం కాదు. నువ్వు దేనికోసం పెట్టినావు? అధికారం కోసం. నీకు వచ్చేసింది, 1000 కోట్లు సంపాదించినావు, నీకు తెలంగాణ ఎందుకురా? ఊర్లో ఉన్న బడుగు వర్గాలే తెలంగాణ కావాలి. నువ్వు పోతున్నావా వాళ్ళ దగ్గరికి?
నువ్వు ఇంట్లోకి వెళ్ళే బయటికి వెళ్ళావు నువ్వేం చేస్తావు తెలంగాణ అయితే టీఆర్ఎస్ ఇయ్యలేము 1 minute కాదు ఒక్కొక్క పార్టీ చెప్తున్నాను మీరు టీఆర్ఎస్ మీరు టీఆర్ఎస్ ఆయన సినిమాలో డైలాగ్ చెప్తే తొందర ఎందుకు పడుతుంది మీరు అందరూ వినండి అయితే వినండి కాంగ్రెస్ అయిపోయిందా టీఆర్ఎస్ కూడా అయిపోయింది ఓకే ఇప్పుడు తెలుగుदेशम వాళ్ళు వస్తుంది देखिए एक सवाल है आपकी समझ में 10 साल में आया ना हाँ सर और 10 साल और इंतजार कराना चाहते हैं नहीं सर अभी मेरा समझ का फैसला होता हूँ माइक्रोफोन से पहले बात करने दो, बाद में कोई सवाल पूछेंगे, ठीक है? हाँ तो क्या हुआ हर दिन गुजरते गया सालों भी गुजरे इलेक्शन भी आए सब आए हाँ? हम नादान लोग हैं नो डाउट तो हम ये नेताओं के बातें सुनते उसमें आते ये सब चलते रहता तो कांग्रेस हो गया टीआरएस तो उद्यम पार्टी बोला वो हो गया बीजेपी वाला जब पावर में था वो दिया नहीं अब बोल रहा अब हम देते ओके भरोसा करेंगे सोच रहे हम ये लोग सब हम पावर में आने के बाद तेलंगाना देते बोल रहे हर कोई मैं क्या बोल रहा हूँ तेलंगाना देने के बाद वोट डालेंगे तेलंगाना देने के बाद वोट डालेंगे आप जनता क्यों नहीं पूछते पहले तेलंगाना दो बाद में वोट लो ये क्यों नहीं पूछ सकते हम लोग जब तक वोट नहीं आना चाहिए वोट हाँ तेलंगाना दो वोट लो आप 10 साल से 3-4 इलेक्शन हो गए आप बोले के वोट डालो तेलंगाना लो बोले हम हमेशा डालते गए अब आप तेलंगाना दो वोट लो बोल के हम पूछना है ये लिखिए एजेंडा में ये लाइए रेवोल्यूशन हाँ अभी भी बकरा बन के इलेक्शन डालते वोट डालते वो ज्यादा फिर यही हो जाता एक मिनट हाँ। ये बाइकॉटिंग द इलेक्शन उसका मतलब वो है क्या हाँ नहीं जी आई एम नॉट बाइकॉटिंग इलेक्शन वी नीड इलेक्शन व्हाट वी से इज postpone election till Telangana. Till Telangana. After coming Telangana only just conduct the election. एक मिनट और एक बात क्या है कॉन्स्टिट्यूशनल वो सब मट्टी भूल का कुछ नहीं है जैसा लिखा वो कंपटीशन वो कॉन्स्टिट्यूशन लिखे सो एडमिट आपके जैसे लोग ऐसी एजेंडे बना के लिखे कॉन्स्टिट्यूशन जो कॉन्स्टिट्यूशन हमारे काम का नहीं वो कॉन्स्टिट्यूशन क्यों एक कॉन्स्टिट्यूशन बनाओ आप लोग उसमें लिखो एक मुल्क वाले बकरे बन के इतने साल से तेलंगाना उनका उन लोग भीख मांग रहे आज नेताओं पे आधार करना बंद करो हमारा तेलंगाना हम भीख मांगना बंद करो हमारा तेलंगाना हम ले लेना कोई देता नहीं तो सेम वे में ये बताते हुए मैं इंडियन नालू पिक्चर निकाला वो पिक्चर में मेरे जो जज्बात है वो रखा मैं फिल्म में ये बताया ये लोग सब